వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో కార్ పార్కింగ్తో 2 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి ప్రసాదంపాడు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈ ప్లాట్కి అయితే కార్ పార్కింగ్ కూడా ఉంది. మనకి లిఫ్ట్ ఉంది, అలాగే ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఫ్లోర్ వచ్చేసి 3rd ఫ్లోర్ అండి. ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్లాట్ అయితే చాలా బాగుందండి. ఒక 4-5 ఇయర్స్ మధ్యలో అయితే ఓల్డ్ అనమాట ఈ ప్లాట్ అయితే. చూస్తున్నారు కదా, మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అంటే మనకి నార్త్ సైడ్ బాల్కనీ కూడా వచ్చింది. ఈస్ట్ వచ్చేసి మెయిన్ గుమ్మం అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఈ ప్లాట్ అనేది సరిపోతుందండి. చాలా రీజనబుల్ గానే వస్తుంది. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 800 అండి. ల్యాండ్ షేర్ అయితే 19 గజాలు. కొద్దిగా పనులు అయితే ఉంటాయి. వితౌట్ వుడ్ వర్క్ తోనే సేల్ అనమాట. ప్రజెంట్ మనం ఏ కండిషన్ లో అయితే చూస్తున్నామో అదే కండిషన్ లో వాళ్ళైతే సేల్ కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా వర్క్లు ఏమున్నా సరే మనం చేయించుకోవాలన్నమాట. మనకి మెయిన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి కామన్ బాత్రూమ్ వస్తుందండి. చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. ప్రసాదంపాడు హైవేకి జస్ట్ 600 మీటర్స్ ఉంటుందండి. చుట్టూ కూడా మనకి అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్లు అండి. ఏరియా పరంగా కూడా చాలా క్లాస్ ఏరియా అండి. వీళ్ళు ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం కేవలం 21 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. అది కూడా కార్ పార్కింగ్ ఉంది. గతంలో వీళ్ళు 25 లక్షల దాకా చెప్పారు. కొద్దిగా అర్జెంట్ సేల్ కాబట్టి కొద్దిగా రేట్ అనేది తగ్గించారనమాట. 21 లక్షలు అంటున్నారండి. ఇంకా కొద్దిగా తగ్గొచ్చండి, ఎక్కువైతే తగ్గకపోవచ్చు. చూసారు కదండి, ప్లాట్ అయితే చాలా బాగుంది. 21 లక్షలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. అది కూడా కార్ పార్కింగ్ కూడా ఉంది. మీరైతే మిస్ చేసుకోవద్దు. ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.